నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీనాథ్ గారు, శ్రీమతి సంధ్య గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి మరియు క్రీస్తు శేషులు శ్రీ కె యాదగిరి గారి కనిష్ట పుత్రుడు మరియు శ్రీనాథ్ గారి శ్రీమతి సంధ్య గారి వివాహదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీనాథ్ గారికి, సంధ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏళ్ళెన్ని గడిచిన చెదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలండి, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీ యాదగిరి గారి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీ కె యాదగిరి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్య గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, అలాగే చిరంజీవి జాస్మిత గారికి, శ్రీ రమేష్ గారికి, శ్రీదేవి గారికి, చిరంజీవి కృతికొండ గారికి, చిరంజీవి కృషికొండ గారికి, శ్రీ కె జంగయ్య గారికి, వరలక్ష్మి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీనాథ్ గారు, శ్రీమతి సంధ్య గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే వాటర్ మిలాన్, అలాగే రైసు, పన్నీర్ మసాలా, మునక్కాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. రాజు రాజు बा